తిరుపతి కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఉప ఎన్నిక రసవత్తరంగా మారింది. ఉప ఎన్నికలో నెగ్గాలని టీడీపీ ఎలాగైనా పట్టు నిలుపుకోవాలని వైసీపీ చూస్తుండటంతో కార్పొరేటర్లకు డిమాండ్ పెరిగింది. ఇప్పుడు అక్కడ దీంతో 3 రోజులుగా తిరుపతిలో పొలిటికల్ హైడ్రామా కొనసాగుతోంది. ఇవాళ ఉదయం 11 గంటలకు తిరుపతి ఎస్వి యూనివర్సిటీ సెనేట్ హాల్లో కౌన్సిల్ ప్రత్యేక సమావేశం జరగనుంది. ఈ మీటింగ్లో డిప్యూటీ మేయర్ ఎన్నిక కోసం ఓటింగ్ జరగాల్సి ఉంది. తమ పార్టీ అభ్యర్థిగా శేఖర్ రెడ్డిని ప్రకటించిన వైసీపీ ఆ తర్వాత లడ్డు భాస్కర్ని ప్రకటించింది. వైసీపీ కార్పొరేటర్లను చిత్తూరులో నిర్బంధించారన్న సమాచారం హాట్ టాపిక్గా మారింది. విషయం తెలుసుకుని టీడీపీ నేతకు చెందిన భాస్కర హోటల్కి చేరుకున్న భూమన అభినయ్ హోటల్ గదుల్లోకి వెళ్ళిపోయారు. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్తత చోటు చేసుకుంది. కార్పొరేటర్లను హోటల్ నుంచి బయటకు తెచ్చే ప్రయత్నం చేశారు అభినయ్. ఈ క్రమంలో టీడీపీ నేతలు అడ్డుకోవడంతో ఘర్షణ చోటు చేసుకుంది. కార్పొరేటర్లను తీసుకెళ్లేందుకు యత్నించిన అభినయ్ వాహనాల్ని అడ్డుకోవడం, వైసీపీ కార్పొరేటర్లను కిడ్నాప్ చేశారంటూ కూటమి నేతలతో వైసీపీ నేతలు వాగ్వాదానికి దిగడం జరిగింది. ఆధ్యాత్మిక నగరంలో దౌర్జన్యకాండకు అంతు లేకుండా పోతుంది. మా కార్పొరేటర్లు రాత్రి చిత్తూరులో ఉంటే అర్ధరాత్రి వాళ్ళని ప్రతి గది తలుపు తట్టి ఆడవాళ్ళని కూడా చూడకుండా అసభ్య పదజాలంతో అత్యంత దుర్మార్గంగా వ్యవహరించి వైసీపీకి ఓట్లు వేస్తే మీ అంతు చూస్తామని బెదిరించి, ఇదే మీ ప్రజాస్వామ్యం? ఏమన్నా అంటే మీరు చేయలేదా అనేటువంటి మాటలు మాట్లాడతారా? ఇంత దారుణమా? లేడీస్ అని చూడకుండా లేడీస్ మీద దౌర్జన్యం చేస్తారా, బెదిరిస్తారా? ఇక ప్రస్తుతం తిరుపతిలో పరిస్థితి ఎలా ఉంది? మా సీనియర్ కరెస్పాండెంట్ రాజు లైవ్ లో అందుబాటులో ఉన్నారు వివరించడానికి. రాజు, అసలు రాత్రి ఏం జరిగింది? సో వైసీపీ నేతలు ఆరోపిస్తున్నట్లుగా వాళ్ళ కార్పొరేటర్లు హోటల్లో ఉన్నారా, వాళ్ళని బయటకు తీసుకొచ్చారా? ఇప్పుడు అంతా ప్రశాంతంగానే ఉందా? అంటే ఖచ్చితంగా తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నిక మాత్రం ఒక హైడ్రామా మధ్య కొనసాగుతుంది. ఉత్కంఠ కూడా నెలకొన్న పరిస్థితి కనిపిస్తుంది. 2 క్యాంపులు కొనసాగుతున్నాయి. ఒకటి తమిళనాడులోని పల్లిపట్టులో రేవా రిసార్ట్స్లో ఇప్పటికే మంత్రి అనగానే సత్యప్రసాద్ కూటమికి సపోర్ట్ చేసినటువంటి వైసీపీ కార్పొరేటర్తో అక్కడ భేటీ అయ్యారు. మరి కాసేపట్లో వాళ్ళు బస్సులో దాదాపుగా 23 మంది వరకు కార్పొరేటర్ వాళ్ళ దగ్గర ఉన్నట్టుగా తెలుస్తుంది. వాళ్ళంతా కూడా మరి కాసేపట్లోనే తిరుపతి ఎస్వి యూనివర్సిటీ సెనేట్ హాల్లో జరిగే సమావేశానికి హాజరపోబోతున్నారు. ప్రత్యేక సమావేశంలో ఓటింగ్లో పాల్గొనబోతున్నారు. అయితే మరోవైపు వైసీపీకి సంబంధించిన కార్పొరేటర్ని నిర్బంధించారంటూ చిత్తూరు భాస్కర హోటల్లో అర్ధరాత్రి ఒక హైడ్రామా నడిచింది. అక్కడ ఉన్నటువంటి టీడీపీ నేతలు వైసీపీకి సంబంధించిన తిరుపతి ఇన్ఛార్జ్ భూమన అభినయ్ అక్కడికి వెళ్ళి వైసీపీ కార్పొరేటర్ను తీసుకొచ్చే ప్రయత్నంలో అడ్డగించారు. ఒకంత ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అయితే ఎట్టకేలకు వైసీపీ కార్పొరేటర్ను తీసుకొని వచ్చి భూమన ఇంట్లో ప్రస్తుతం ఉన్నారు. అంటే భూమన ఇంట్లో వైసీపీ కార్పొరేటర్లు ఉంటే మరోవైపు కూటమికి సంబంధించిన అభ్యర్థిని బలపరిచేందుకు మద్దతు ఇస్తున్నటువంటి వైసీపీ కార్పొరేటర్లు మంత్రి అనగాన సత్యప్రసాద్, తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు సమక్షంలో ఉన్నారు. వీరందరూ కూడా ఓటింగ్కి వచ్చే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే 50 డివిజన్లు ఉన్నటువంటి తిరుపతి కార్పొరేషన్లో ఎన్నిక జరిగింది 49 డివిజన్లకే. 49లో ఒక కార్పొరేటర్ చనిపోవడము, ఒకరు డిప్యూటీ మేయర్గా ఉన్నటువంటి అభినయ్ రాజీనామా చేయడం, దీంతో 47కు పడిపోయింది సంఖ్య. అయితే ఈ 47తో పాటు 3 ఎక్స్ అఫీసియో సభ్యులు కూడా ఉన్నారు. కాబట్టి మొత్తం 50 మంది ఓటింగ్లో పాల్గొంటే 26 మంది మద్దతు అవసరం ఉంటుంది. అయితే ఎంతమంది హాజరవుతారు, అందులో సగం మేర మెజారిటీ ఎవరికుంటే వాళ్ళు గెలిచే అవకాశం అవుతుంది. ఇప్పటికే వైసీపీకి సంబంధించిన అభ్యర్థి లడ్డు భాస్కర్ని ఇప్పటికే ప్రకటించింది వైసీపీ. అయితే మరోవైపు టీడీపీ కూటమి నుంచి ఇప్పటి వరకు కూడా డిప్యూటీ మేయర్ అభ్యర్థిని ప్రకటించిన పరిస్థితి కనిపిస్తుంది. ఉత్కంఠభరితంగా సాగుతున్నటువంటి ఈ ఎన్నికకు మరి కాసేపట్లో తెరపడే అవకాశం ఉన్నట్టుగా స్పష్టమవుతుంది. పటిష్ట పోలీస్ బందోబస్తు మాత్రం ఓటింగ్ జరిగే అవకాశం ఉంది. ఇందుకు సంబంధించి ప్రత్యేక ఏర్పాట్లు కూడా రాష్ట్ర ప్రభుత్వం చేసింది. రైట్ రాజు. సో ఎట్టకేలకు వైసీపీ కార్పొరేటర్లు అభినయ్ వెంట వెళ్లారు. ఈ పరిణామాల క్రమంలో 11 గంటలకు ఎస్వి యూనివర్సిటీ సెనేట్ హాల్లో కౌన్సిల్ ప్రత్యేక సమావేశం అవుతోంది. మరి డిప్యూటీ మేయర్ ఎన్నిక సమావేశానికి ఏ కార్పొరేటర్లు హాజరవుతారన్నదే ఇప్పుడు ఉత్కంఠ.